ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. జూలై 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. వృషభ రాశిలో కుజుడు, రవి మిథున రాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలో 4వ తారీఖు వరకు ఉంటాం. ఆ తర్వాత సింహరాశిలో సంచారం చేయటం, బుధుడు కర్కాటక రాశిలో ఉండటం, అలానే మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోవటం బుధుడు. చంద్రుడు కన్యా రాశి దగ్గర నుంచి మేషరాశి వరకు సంచారం చేస్తాడు ఈ 10 రోజుల పాటు. గురువు కర్కాటక రాశిలో, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో. ఇది గ్రహాల యొక్క స్థితిగతులు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలే అంటారు. బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు 20% ఏ పనులు చేయాలి, వృత్తిపరంగా ఈ 10 రోజులు ఎలా అనుసరించాలి, వ్యాపార పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మ్యారేజ్ సంబంధించిన విషయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇంటిలో కుటుంబంలో వ్యవహరించే తీరు, పిల్లల మధ్యలో సంబంధ బాంధవ్యాలు, అన్నదమ్ముల మధ్యలో సంబంధ బాంధవ్యాలు, ప్రమాదాలు, ప్రయాణాలు, ఆరోగ్యాలు, మనస్తత్వాలు, వ్యాపారము, ఉద్యోగము, ఆస్తిపాస్తులు, ఇవన్నీ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి అని నిర్ణయం చేసేదే ఈ గోచారం అంటారు. ఈ గోచారం పరంగా 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా జరగబోతుందో ఒక్కసారి తెలుసుకుందాం. దాన్ని బట్టి మీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి గ్రహ గమనగతులను మనం అంతా కూడా పరిశీలన చేస్తే, ధనస్సు రాశి వాళ్ళ అష్టమ స్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక, సప్తమంలో రవి బుధుడు, షష్టమంలో కుజుడు. అంటే వ్యాపార పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే ఆస్తిపాస్తులు వీళ్ళకి సంక్రమణ జరగటం ఒకటి, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, ఇళ్ళు భూములు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటం, నూతన వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అలానే ఉద్యోగంలో చిన్న చిన్న చికాకులు రాకుండా చూసుకోవాలి, కుటుంబంలో గొడవలు రాకుండా చూసుకోవాలి, సంతాన బాధలు, అలానే ప్రయాణంలో నష్టం రాకుండా చూసుకోవాలి, కుటుంబంలో అనారోగ్యము, అధిక శ్రమ, నమ్మిన వారి వల్ల మోసపోవటం, ఇరుగు పొరుగు వారితో విభేదాలు, తల్లి భార్య తరఫున బంధువుల రీత్యా కూడా కొన్ని బాధలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి బాధలు రాకుండా చూసుకోవాలి. అంటే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆర్థిక పరంగా ఖర్చులు బాగా పెరుగుతుంటాయి. ఒకవైపు ఖర్చు అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఇంకో చోట డిక్రీజ్ అవుతున్నట్టు అర్థం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే పౌర్ణమి రోజున క్షీరాన్నదానం చేయటం, అలానే సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేయటం, దుర్గా స్తోత్రము, రుద్రార్చన, దక్షిణాకాళి స్తోత్రాన్ని పాలన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకము, అలానే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదవాలి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కూడా చేయటం చాలా మంచిది. అలానే దుర్గా స్తోత్రం, రుద్రార్చన అంటే రుద్రుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలవాలి, దక్షిణకాళి స్తోత్ర పాలనం చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ. ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో మనం దాన్ని పరిహారం చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. అంటే భయపడాల్సిన పని లేదు, కానీ పరిహారం చాలా ఇంపార్టెంట్. పరిహారం చేసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది. గోచారానికి బర్త్ చార్ట్కి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఒక చెట్టును మన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ట్రీని కింద వేళ్ళు ఉన్నది బర్త్ చార్ట్, దానిపైన కాండం ఇలా ఉండి బ్రాంచెస్ ఉంటే ఏదైతే కొమ్మలు ఉంటాయో ఆ కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఆకులు వచ్చేటప్పటికల్లా మనకు రైన్ సీజన్లో వస్తాయి, అలానే వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో రాలిపోతాయి. అంటే కొన్ని రోజుల పాటు గ్రహగమన గతుల్లో ఎలా జరగబోతుంది, ఈ 10 రోజుల పాటు ఏ విధంగా జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి,
మనిషి చెడిపోవటానికైనా బాగుపడటానికైనా వితిన్ సెకండ్ చాలు మన నిర్ణయం. జీవితం అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలను బట్టే ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది, మనం చేసే పనులను బట్టి ఉంటుంది. ఆ నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఎలాంటి లోపాలు ఉన్నాయి మన జీవితంలో, ఆ లోపాలను సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అంటే ఆ 10 రోజుల్లో చెడిపోవడానికి అవకాశం ఉంటుంది, బాగుపడటానికి అవకాశం ఉంది. అందువల్ల గోచారాన్ని అనుసరించండి అంటారు. బర్త్ చార్ట్ ఏంటంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్. లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ అంటే బర్త్ చార్ట్ రాశిచక్రము, నవాంశము, దశమాంశము, ద్వాదశాంశము, సప్తమాంశం, త్రింశాంశం, అలా ఇలాంటి 16 లగ్న కుండల్ని మ్యాథమెటికల్ అనాలిసిస్ చెప్పేది బర్త్ చార్ట్. ఒక అమ్మాయికి వివాహం కావట్లేదు, అబ్బాయికి వివాహం కావట్లేదు అని అంటే రాశిచక్రము, నవాంశము, దశమాంశ చక్రం, భావచక్రాలు. దశమాంశాన్ని అంటే దశమాంశాన్ని వృత్తిపరంగా చూడాలి. అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం కావట్లేదంటే రాశిచక్రం, నవాంశం, భావచక్రం, దశలో అంతర్దశలు. వృత్తిపరంగా అనుకూలంగా లేదా ఎలా ఉండబోతుందంటే రాశిచక్రము, దశమాంశము, భావచక్రం, దశలో అంతర్దశలు. వివాహంగా సంతానం కలగట్లేదా అంటే రాశిచక్రము, సప్తమాంశ చక్రము, భావచక్రము, దశలో అంతర్దశలు. ఇలాంటివన్నీ అనాలిసిస్ చెయ్యాలి. ద్వాదశ భావాధిపతులు వేరు, రాశ్యాధిపతులు వేరు, ఆ గ్రహంలో ఆ గడిలో ఉండే గ్రహము వేరు, ఆ రాశిలో ఉన్న గ్రహం. ద్వాదశ భావాధిపతులు అంటే ఎప్పుడైనా సరే ఇంటి ఓనర్ అని అర్థం. రాశ్యాధిపతి బిల్డర్, ఆ ఇల్లు కట్టించినవాడు. అక్కడ గడిలో ఉన్న గ్రహం ఏంటంటే టెనెంట్, రెంట్కుంటున్నారు అని అర్థం, టెనెంటు అని అర్థం. అంటే ఈ మూడింటిని కూడా అనాలిసిస్ చేయాలి. తనుభావానికి రవేధిపతి, ద్వితీయ భావానికి గురువు అధిపతి, తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు, పంచమ భావానికి గురువు, షష్టమ భావానికి కుజుడు, సప్తమ భావానికి శుక్రుడు. అంటే ఇలాంటి భావాలన్నీ కూడా మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి. భావాధిపతులు, మళ్ళీ రాస్యాధిపతులు, టెనెంట్, ఈ మూడింటిని అనాలిసిస్ చేయాలి. ఉచ్చలు, నీచలు, దృష్టి, జాతకంలో సర్పదోషాలు, కాలసర్ప దోషాలు, పునర్భవ దోషాలు, అలానే కుజదోషాలు, శుక్రదోషాలు, మాంగళిక దోషాలు, ఎలాంటి దోషాలు ఉన్నాయి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, అలానే వ్యాపారపరంగా, సంతానపరంగా, అలానే వివాహము, ఇలాంటివన్నీ ఆస్తిపాస్తులు ఎలా ఉండబోతున్నాయి, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, బంధుమిత్రులతో కలహాలు, బంధుమిత్రుల సఖ్యత, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఎలా తెలుసుకుంటారంటే డివిజనబుల్ చార్ట్స్ 16 ఉంటాయి. ఆ 16ని మ్యాథమెటికల్ అనాలిసిస్ చేసి మాత్రమే చెప్పగలుగుతాం. దాని దశలో అంతర్దశలు, సూక్ష్మ దశలు, ప్రాణదశలు కేవలం రాశిచక్రం ద్వారా చెప్పలేము. గోచారం అనే 20% సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ నెలలో, ఈ వారంలో చేసే ఫలితాన్ని మాత్రం చెప్తుంది. అదే దాని యొక్క డిఫరెన్స్. ఏదో జాతకం చెప్పామని ఈ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, చాలామంది క్లయింట్స్ కూడా ఎలా ఉన్నారంటే, గురువు గారండి మమ్మల్ని పొగడండి, ఉత్సాహంగా పొగడండి, నిరుత్సాహం ఏమైపోయినా పర్వాలా, అంటే నువ్వు ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి తర్వాత ఇంకో ముఖ్యమంత్రి నువ్వే అవుతావంటే ఆడు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అలా కాదు. ఎక్కడైనా సరే గురువుల దగ్గరికి వచ్చేటప్పుడు నిజాన్ని తెలుసుకోండి. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట. ఎవరైనా సరే ప్రేక్షకులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, సత్య దూరము. సత్యాన్ని తెలుసుకుంటేనే మనిషి బాగుపడతాడు. అసత్యంలో ఉంటే 80% మనిషి బాగుపడ్డు. సత్యాన్ని తెలుసుకున్నాం అనుకో, సవరణ చేసుకోవచ్చు. ఓ డాక్టర్ని మనం కన్సల్ట్ అవుతాం, షుగర్ ఉందని చెప్తాడు. ఇంకో డాక్టర్ దగ్గర షుగర్ ఉందని చెప్తారు. అది నిజాన్ని తెలుసుకొని ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్, ఇంజెక్షన్ మనం పాటిస్తే తగ్గిపోతుంది. సింపుల్ అది. కానీ మనకి సత్యం అనేది చెవుల్లోకి ఎక్కట్ల చాలామంది కూడా. అది ఎందుకునో భగవంతుడి యొక్క సృష్టి. బాగా రీసెర్చ్ చేస్తే ఏంటంటే, ఎందుకని అంతమంది జనాలందరూ బాగుపడట్లేదని అనాలిసిస్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే, భగవంతుడు ఆ జ్ఞానాన్ని అందించట్ల. ఐఐటీలో ఎంటెక్ అందిస్తాడు, ఎంఎస్ అందిస్తాడు, ఎంబీబీఎస్ చేస్తాడు, ఎంసెట్లో ర్యాంక్ కొడతారు, ఐఐటీలో ర్యాంక్ వస్తుంది, ఆస్తిపాస్తు అన్నీ సంపాదిస్తారు. ప్రాపంచిక జ్ఞానంలో మనిషి టోటల్గా అట్టర్ ఫెయిల్ అయ్యాడు. అదే నిగూఢ రహస్యం. ఇది రామాయణంలో కానీ, భారతంలో కానీ, పంచకావ్యాల్లో కానీ, భగవద్గీతలో కానీ ఎక్కడా లేదు.
మనిషి ఫెయిల్ కావడానికి ఏమిటంటే రోగం వస్తుంది అనుకున్నప్పుడు సిక్స్త్ సెన్స్ చెబుతూ ఉంటుంది. మనం ఆలోచన చేస్తే బ్రెయిన్ని కొద్దిగా ఆలోచనాసరణలో పెట్టి మనం తప్పు ఏం చేస్తున్నాం పేపర్ కరెక్షన్ లాగా చేస్తే మన తప్పు మనకు తెలుస్తుంది. దాన్ని సవరణ చేసుకుంటే 100% మనిషి అవుతాడు. అది అసలు టోటల్ విషయం. బ్రహ్మాండంగా మేము తిరుపతి వెళ్ళామండి, శ్రీశైలం వెళ్ళామండి, నేను ఐఐటీలో ఎంటెక్ ర్యాంక్ వచ్చినా కూడా భగవంతుని కొలవటం తప్పు లేదు, చదువుకోవటం తప్పు లేదు. కానీ ప్రాపంచ జ్ఞానం కూడా నెససరీనే. ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోవాలి. నేను ఈ వృత్తి చేయొచ్చా, ఈ వ్యాపారం చేయొచ్చా, ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నా, ఎక్కడ పొరపాటు చేస్తున్నా. చూడమని చాలామందికి కూడా అందరికీ చాలామంది కూడా సహాయం చేస్తే ఆ సహాయం వల్ల ఏమవుతారంటే వాళ్ళు ఇతర వాళ్ళకి ఎప్పుడైతే సహాయం పొందినవాడు ఉంటాడో వాడు కొన్ని రోజుల తర్వాత వీటితో మాట్లాడు తీసుకోవటం వరకే, తర్వాత ఇంకేమీ లేదు. అంటే ప్రజల్ని జనాలు ఎలా ఉన్నారంటే ఒకళ్ళు నమ్మే స్థితిలో లేరు. ఎవరు వాళ్ళు మోసం చేసుకుంటారు. నిజమే, మనం బతికేది లేదు, కొన్నాళ్లే మనం బతుకుతాము, ఇది మిథ్య, మనం జాగ్రత్తగా ఉండాలి, అందరికి సహాయం చేయాలి, మంచిగా ఉండాలనే ప్రవర్తనలో ఫెయిల్ అయిపోయారు. క్యారెక్టర్లో ఎప్పుడు ఫెయిల్ కాకూడదు మనిషి. జీవితంలో చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్తే మనం ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే జాతకం ద్వారా క్లారిటీ తెలుసుకోండి. నేను కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్రము, సర్వదేవతా గోత్రపరులు పార్ట్ 1, పార్ట్ 2, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవటానికి 12 మహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, బృహత్ పరిహార సింధు, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్స్ట్ రిజల్ట్స్, ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. ఈ పుస్తకాలన్నీ కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర, కోటకుమ్మం వారి దగ్గర దొరుకుతాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ లభిస్తాయి. నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు బాగుపడినట్టే. మా వెబ్సైట్ చూడండి, www.nayakanti.com.in అనే వెబ్సైట్ చూడండి. స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు ఏదైతే ఉంటాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో జాతకాన్ని నాకు ఫోన్ చేయండి. పర్సనల్గా నా దగ్గరికే వస్తుంది ఆ నెంబర్ అనేది. నిజాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళితే మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో భగవంతుడి కంటే ఇంపార్టెంట్ ఏంటంటే నిజం, సత్యం తెలుసుకున్నవాడు, వాడి యొక్క లోపాలను సవరణ చేసుకునేవాడు 100% అతను బాగుపడినట్టే. అందువల్ల ఇలాంటి విషయాలు గమనించండి. అవన్నీ కూడా జాతకం ద్వారా తెలుస్తాయి. ఎలాంటి విషయాలు ఎలా నిర్ణయం చేయాలి, ఎలాంటి విషయాలు చెప్పాలి, ఎలాంటి విషయాలు చెప్పకూడదనే విషయాలు క్లారిటీగా తెలుస్తుంది. కాబట్టి మీరు జాతకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటి ప్రకారంగా కూడా వాస్తు కూడా ఎలా ఉంది అనే ప్రయత్నం కూడా చేయండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్ష లభించాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.